అటు తెలుగుదేశం వాళ్ళు ఇటు వైసీపీ వాళ్ళు ఇద్దరు జనాల్లోకి వస్తామని చెప్తా ఉన్నారు. ఏంటి ఇద్దరు కలిసి వస్తే ఎట్లా ఉంటుంది? కొట్లాడుకుంటాం, అదే జరిగేది. ఎందుకు తంతారు ప్రజలు, ఎగపడితే అంటారు, అంతే ఏం లేదు. అందుకని ఇది తన్నులు తినేది ఏంటంటే ఆ ఎమ్మెల్యేలు తింటారు, ఇక ఎందుకు సాటుపాటు ఉంటే పోతుందని చెప్పి ఉద్దేశంలో ఉన్నాడు. అంటే ఇద్దరు కలిసి వెళ్తున్నారంటే వాళ్ళు వెళ్తున్నారంటే ఓకే, కానీ దానికి టీడీపీ వాళ్ళు కౌంటర్గా వెళ్ళటం మంచిది కాదు నాకు తెలిసి. రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తున్నారు, పరిపాలన లేదు, కక్ష సాధింపులు చేస్తున్నారు ఈ గవర్నమెంట్లో. మొదటి రోజు నుంచే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబును విమర్శిస్తూ ఇప్పుడు రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో, చంద్రబాబు సూపర్ 6 అమలు చేయలేదని చెప్పి జనాల్లోకి వస్తుంటే, అంటే సంవత్సరం కూడా టైం ఇవ్వకుండా ఇలా రావడం కరెక్టేనా? నాలెక్కి నరం లేదు, ఎట్టబడితే అటు తిరుగుతూ ఉంటుంది ఏంటి, ఎట్టబడితే అటు మాట్లాడుతూ ఉంటాం. అయితే ఇవాళ ఇంక సంవత్సరం ఇంకా తిరిగి తిరగకముందు ఏం చేశాడని చెప్పడానికి అది సిగ్గు శరం లజ్జ ఏమైనా ఉందా అని అసలు ఏమాత్రం సిగ్గు శరం ఉన్నట్టు మాట్లాడు. రాబోయే రోజుల్లో ఇటు వైసీపీ నుంచి ఇటు జనసేన టీడీపీ నుంచి ప్రజలుగా ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యే ప్రత్యర్థులు కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా రెండు పార్టీల నుంచి జనాల్లోకి వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఎట్లా ఉంటుంది అంటారు? ఎట్లా ఉండేది ఉంది, పరిపాలన లేదు, రైతులు పడతలేదు, రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తున్నారు, పరిపాలన లేదు, కక్ష సాధింపులు చేస్తున్నారు ఈ గవర్నమెంట్లో. మార్చుకోవటం అనేవి లేదు. మారనాడు కూడా ఓటు అయినాడు కూడా ఓటు వేయించుకున్నట్టు చేసుకోవాలి. అట్లా కాకుండా కక్ష సాధింపులు చేసి కేసులు, అక్రమ కేసులు పెట్టి ఎంతమంది ఉంటే అంతమందికి పడ్డాయి, 9,000 పడ్డాయని చెప్పుకుంటున్నారు, 13,000 పడ్డాయని చెప్పుకుంటున్నారు, ఒక్కొక్కరికి అసలు పడలేదు అనుకుంటున్నారు. ఏంది అది సక్రంగా లేదు. గ్యాస్ అన్నారు, గ్యాస్ పడతలేదు. మరి రేపు ఇద్దరు బయటికి వెళ్తే ఎవరు ప్రజలను స్వాగతిస్తారండి? జగన్ ఎవరికి వచ్చేవాళ్ళకి జనం వాళ్ళకి వస్తున్నారు. జగన్ బయటకు వస్తే చాలు, ఒక్కొక్కరికి జనం విపరీతంగా వస్తున్నారు. మేమైతే నెక్స్ట్ ఇదే కంటిన్యూషన్ చంద్రబాబు నాయుడు చేసుకుంటూ వస్తే అక్కడ మా వాళ్ళకి పబ్లిక్ లో ఉన్న ఆలోచన ఏంటంటే అతను పరిపాలన పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం చూస్తున్నాడు. అంటే వీళ్ళు ఏమంటారంటే టీడీపీ వాళ్ళు కనీసం ఒక సంవత్సరం టైం అయినా 2 సంవత్సరాల టైం అయినా ఇవ్వాలి కదా, సంవత్సరం కూడా టైం ఇవ్వకుండానే జనాల్లోకి రావడం ఏంటి అని చెప్పి వీళ్ళు అంటా ఉన్నారు. ఏది సంవత్సరంలో ఏం చేశాడు, ఏం చేయలేదుగా, రాగానే అన్ని వేస్తారు అన్నాడు, సూపర్ 6 అన్నాడు, ఏమీ లేదు. అక్రమ కేసులు తప్ప ఏమీ జరగట్లా. బాబాయ్ గారు రేపు నుంచి అటు తెలుగుదేశం వాళ్ళు ఇటు వైసీపీ వాళ్ళు ఇద్దరు జనాల్లోకి వస్తామని చెప్తా ఉన్నారు. ఏంటి ఇద్దరు కలిసి వస్తే ఎట్లా ఉంటుంది? ఏముంటది, ప్రజలు ఎగపడితే అంటారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని. ఎందుకు అటు చేసిన అకృత్యాలు అట్లా ఉన్నాయి. ఏదేం చేశాడు, ప్రజలకి అన్యాయం చేశాడు, తినడానికి తిండి లేకుండా చేశాడు, వర్కర్లు బతకటానికి లేకుండా పోయింది. 5 ఏళ్ళు పరిపాలన సర్వనాశనం చేశాడు, రాష్ట్రాన్ని నానా పశుత్వం పట్టించాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత సంవత్సరంలో ఏంటి అనేది ఆయన చూపించగలిగే శక్తి ఆయన దగ్గర ఉంది. చంద్రబాబు ఉన్నంత కాలం రాష్ట్రం బాగుంటది. వైఎస్ఆర్ పార్టీ జగన్ వస్తే అన్యాయం అయిపోతే కానీ ప్రజలు అంతకాలం చెప్పేది ఏమి లేదు. అంటే మామూలుగా ఇప్పటి వరకు జగన్ ప్రతిసారి ఏదైతే ఇప్పటి వరకు జరిగిన మీటింగ్ లో కూడా, ఏదైతే ఆయన ఇంటర్నల్ గా పెట్టుకున్న మీటింగ్లు అన్నింటిలో కూడా నేను ప్రజల్లోకి వస్తాను, ప్రజల తరపున నిలబడతాను, ప్రజల తరపున ప్రశ్నిస్తానని, ఇప్పుడు నేనే వస్తానని చెప్పింది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు నేను కాదు, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎవరైతే మొన్న పోటీ చేశారో, మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే మీరే వెళ్ళండి, మీరే రచ్చబండ్లు పెట్టండి అని చెప్పి జగన్ పక్కకు తప్పుకున్నాడు. ఎందుకు తంతారు ప్రజలు, ఎగపడితే అంటారు, అంతే ఏం లేదు. అందుకని ఇది తన్నులు తినేది ఏంటంటే ఆ ఎమ్మెల్యేలు తింటారు, వాళ్ళు తింటే పోతే ఇక మనం పోయి తన్నులు తింటే పరువులు పోతాయి, ఎందుకు ప్రజల్లో పోవటం, ఇక ఎందుకు సాటుపాటు ఉంటే పోతుందని చెప్పి ఉద్దేశంలో ఉన్నాడు. అంతేగాని ప్రజల్లోకి వచ్చి ఏం చేయగలిగాడు, ఏం చేశాడని ఏమని వచ్చి అడుగుతాడు. ప్రజలు రచ్చబండ చేసి నాశనం చేశాడు, ఇంకా అంతకన్నా చేసింది ఇంకేముంది, ఇంకా నాశనం అయిపోతాయి. అతన్ని చేస్తే ఇంకా ప్రజలు కొడతారు, ఇక చెప్పులు తీసుకొని కొడతారు వస్తే ప్రజలు కనుక వదిలిపెట్టరు అని. ఇన్నాళ్ళు ఏంటంటే అసలు బతకటానికి గడికి లేకుండా, సామాన్యుడు బతకడానికి లేకుండా పోయింది. ఇసుక అని చెప్పేసి పెట్టి సర్వనాశనం చేసి పద్యం అందరూ అన్ని విధాలా సర్వనాశనం అయిపోయి జనాలు. ప్రజలు కోలుకునే పరిస్థితులు ఉంటారు. ఏదో విధంగా వాళ్ళు చంద్రబాబు నాయుడు రావడాల కాస్త కూర్చొని బయట పడుతున్నారు, కాస్త అందరికి ప్రతి వాడికి పథకాలు పెట్టి అన్ని అందరికి లబ్ధి పొందుతున్నారు, అందరికి హ్యాపీగా ఉండాలి. వాళ్ళ అతను ఉండటం వల్ల చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ ఎన్నేళ్ళు అయినా కానీ ఆయన ఉన్నంత ఉంటే రాష్ట్రం బాగా పుడుతుంది
నేను చెప్తున్నది. అంటే అసలు సాధారణంగా ప్రత్యర్థి పార్టీలు అనగానే అధికార పార్టీల పైన విమర్శలు చేయడం, వాళ్ళు తప్పు చేస్తున్నారని చెప్పి చూపించడం సర్వసాధారణం. కానీ ఇదే సంఘటన 2019 ఎన్నికల తర్వాత దాదాపు 2 నుంచి 3 సంవత్సరాల సమయం ప్రభుత్వానికి ఇచ్చి అప్పుడు ఇదేం కర్మ మన రాష్ట్రానికి అని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి వచ్చింది. కానీ ఇప్పుడు కనీసం సంవత్సరం కూడా ఇంకా పూర్తి అవ్వకుండా మొదటి రోజు నుంచే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబును విమర్శిస్తూ ఇప్పుడు రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో, చంద్రబాబు సూపర్ 6 అమలు చేయలేదని చెప్పి జనాల్లోకి వస్తారంటే అంటే సంవత్సరం కూడా టైం ఇవ్వకుండా ఇలా రావడం కరెక్టేనా? 5 ఏళ్ళు చేశాడు. ఏం చేశాడని 5 ఏళ్లలో సర్వనాశనం భూస్థాపితం చేశాడు రాష్ట్రాన్ని. ఇవాళ ఏం చేశాడు? సంవత్సరం తిరిగి తిరగకముందు ఏం చేశాడు అంటే సంవత్సరం చేశాడు, చాలా గొప్ప పనులు చేశాడు, చేయడానికి చాలా గొప్ప పనులు చేశాడు. అయితే ఇవాళ ఇంక సంవత్సరం ఇంకా తిరిగి తిరగకముందు ఏం చేశాడని చెప్పడానికి వాడు సిగ్గు శరం లజ్జ ఏమైనా ఉందా అని అసలు ఏమాత్రం సిగ్గు శరం ఉన్నాడో మాట్లాడు. వాడు ఏముందని మాట్లాడతాడు? రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి సంవత్సరాలు తిరిగి తిరగకముందు ఆయన సాధ్యమైనంత వరకు చాలా వరకు పరిశ్రమలు వచ్చినాయి, సామాన్యుడు బతకడానికి ఉంది, అన్ని పథకాలు వేశారు, అన్నింటిలో హ్యాపీగా ఉండాలి ప్రజలు. జగన్మోహన్ రెడ్డి రాకుండా ఎమ్మెల్యేలు పంపిస్తే వాళ్ళే తంతారు, వాళ్ళే తనులు తింటారు, మనం బయట లోపల తాడేపల్లి దీంట్లో కూర్చొని సరిపోద్ది అని చెప్పేసి ఆయన కూర్చున్నాడు. లక్షల కోట్లు సంపాదించాడు. యానించి వచ్చి వాడు బాబాయ్ సొమ్మ ఏడింది వాడు బతుకు పండావా. వైజాగ్లో ప్యాలెస్ కట్టాడు, ఎవడబ్బా సొమ్మని ప్యాలెస్ కట్టాడు, బెంగళూరులో కట్టాడు, అన్ని ఏడ పడతాడు ప్యాలెస్లో కట్టుకుని బతుకుతూ ఉన్నాడు. ఆ ప్యాలెస్లో బతకడమే లాస్ట్గా ఆ ప్యాలెస్లో చచ్చిపోతాడు, అది బయటికి రాడే కాదు. ఎలాగైనా ఇప్పుడు ఇటు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాకముందే మేము ఇది చేసామని చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు కానీ లేదంటే ఆ కూటమిలో ఉన్నటువంటి నాయకులు కానీ ప్రధానంగా టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా జనాల్లోకి వస్తామని చెప్పి ప్రకటించడం మరి కొద్ది రోజుల్లో ఇది జరిగేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది కదా. మరి అంటే ఈ సమయంలోనే ఖచ్చితంగా ఇప్పటి వరకు రాకుండా వీళ్ళు వచ్చే టైంకి జగన్ వస్తారు అంటాం వెనక కారణం ఏముంది? ఏదోటి బయటకు రావాలి, వస్తే ఏదో ప్రజలు తెలియాలి. అది సాటుకుంటే ఏముంటది? భయపడి ఉండాలని చెప్పి ఉద్దేశంతో బయట ఉండాలని చెప్పాలి. చూడు రోడ్లు చూడు ఎంత సస్యశ్యామలుగా ఉండే రోడ్లు. మరి 1 ఎమ్మెల్యే కానీ 2 ఎమ్మెల్యే కానీ శంకుస్థాపనలు చేస్తున్నారు, చేసిన నెల 2-3 నెలలు రోడ్లు పడిపోతున్నాయి. కాలువలు కన్వర్టెడ్ అన్నీ ఎంత ప్రజలు నమ్ముతున్నారు. వాళ్ళ ప్రజలు చంద్రబాబు నాయుడు నమ్మి సీట్లు ఇచ్చారు. నమ్మకాన్ని వమ్ము చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. వాళ్ళు చూడు ఎంత శుభ్రంగా ఉండే రోడ్లన్నీ ఎంత గుంటలు, వాటి 5 ఏళ్లలో గుంటలు పూడ్చడానికి డబ్బులు లేకుండా పోయినాయి వాటి దగ్గర. వాడు ఏమన్నా వచ్చిన పథకాలన్నీ తీసుకొని వాటి వెనకేసుకోవటం, దాచిపెట్టుకోవటం. ఇవాళ ఆయన వచ్చాడు, బాబు వచ్చాడు, శుభ్రంగా రోడ్లు చూడు ఎంత బాగుంటాయి, ఎంత శుభ్రంగా ఉండే రోడ్లు. ఇప్పుడు లేస్తే సాయంత్రం గారు ఎమ్మెల్యేలు రోడ్ల మీద పడి తిరుగుతున్నారు. ఏంటి ప్రజలకు ఏం కావాలి, ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది? కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాకముందే ఇంకా ఏమీ చేయలేదు, చంద్రబాబు ఫెయిల్యూర్ సీఎం, రాబోయే ముఖ్యమంత్రి నేనే అని చెప్పి జగన్ ఎంతో చెప్పుకుంటున్నాడు కదా. అసలు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్పినటువంటి నవరత్నాలు ఎన్ని రత్నాలు అమలు చేశాడు? ఏ నవరత్నాలు బోందాడు బోలా. వాడు చేసి ఉంటే 11 సీట్లకు ఎందుకు వస్తాడు? ఇప్పుడు 150 సీట్లు సంపాదించాడు, ప్రజలు నమ్మారు, ఏదో చేస్తాడు, వస్తున్నాడు, కొత్తగా వచ్చాడు. రాజశేఖర రెడ్డి కొడుకు రాజశేఖర రెడ్డి ఆయన ముఖం చూసేది వీడికి వేసారు ఓట్లు తప్ప వీడికి ఏమి లేదు. ఇవాళ వాడికి వేసిన ఓట్లు అంతే. 160 సీట్లు పైన వచ్చినాయి అంటే బాబుకి ఎందుకు, కూటమికి ఎందుకు వచ్చినాయి? వాడిని నమ్మల జనాలు. నమ్మితే వీడు ఉంటే మళ్ళీ సర్వనాశనం అయిపోద్ది, వీడు ఉంటే అసలు రాష్ట్రం నాశనం అయిపోద్ది. కాబట్టి వీడికి ఉండకూడదు అనే ఉద్దేశంతో 11 సీట్లతో ఉన్నాడు. రేపు పొద్దున వస్తే ఏముంటే అయ్యగాడు ఉండవు వాడి ముఖానికి. వాడు ఏదో అనుకుంటున్నాడు 11 సీట్లు వచ్చినాయి, రేపే నేను ముఖ్యమంత్రి కలలు కంటున్నాడు, ఆ ప్యాలెస్ లో కూర్చొని కలలు కంటున్నాడు. ఏమి లేదు వాడి జీవితంలో ఇక మళ్ళీ సీఎం అంటూ కాడు. సరే, ఇప్పుడు పొద్దున జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వెళ్ళి చంద్రబాబు ఏం చేయలేదు, చంద్రబాబు సూపర్ 6 అమలు చేయలేదు అంటే ప్రజలు నమ్ముతారా? ఎందుకు నమ్ముతారు తెలీదా? పరిపాలన ఎట్టుందో చూస్తున్నారు జనాలు. ఎంత బాగుంది, శుభ్రంగా ఎంత సస్యశ్యామలంగా ఉంది రాష్ట్రం. చంద్రబాబు నాయుడు వచ్చే వల్ల రాష్ట్రం బాగుపడుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాడు ఎన్ని చెప్పినా, ఎన్ని కర్రలు పెట్టినా, ఎన్ని కట్టెలు పెట్టుకున్నా చంద్రబాబు నాయుడు నమ్ముతారు కానీ జగన్మోహన్ రెడ్డి నమ్మరు. జగన్మోహన్ రెడ్డి పైన అయిపోయింది, వాడి జీవితం క్లోజ్. ఇక వాడు రేపో మాపో లోపలికి వెళ్తాడు, వాడు ఉండడాడు. ఇన్ని కేసులుంటే ఉంటాడు, లోపలికి పోయేది ఖాయం. ఇక ఇప్పుడన్నా చెప్పుకొని పోయే లోపల ఏదైనా చెప్పుకున్న 10 మందికైనా ఏదో ఊరుతున్నాడు తప్ప ఇవాళ వాడు వచ్చి పబ్లిక్ వచ్చి గోల చేసినా నమ్మరు. ఈసారి చెప్పులు తీసుకొడతారు. మనిషి మన ఏటుకు రోడ్లో మనిషి చచ్చిపోతే, కారు కింద చచ్చిపోతే చూస్తానికి రాడాడు, పొందాడు పోలే. అదే వచ్చి ఏదైనా పడ్డాడు, సరే ఎట్టా పడ్డాడు, సార్ తప్పు ఒప్పు జరిగింది, వచ్చి వాడిని పరామర్శించి నీ ఇంటికి ఈ విధంగా చేస్తాను, నేను ఇది చేస్తాను, అది చేస్తానని చెప్పి ఏదైనా మంచి చెప్పి ఏదైనా చేస్తే బాగుంటుంది. సాగు కొట్టాడు, వెళ్ళిపోయి కూర్చున్నాడు. వాడు బతికేంది శవాల మీద పేలాలు ఎరుకుంటాడు అంతే, అంతకన్నా లేదు. సాగు కొట్టడం, శవాలు చూడటానికి పోవటం, ఈ ఎంత తప్ప ఉండదు. ప్రజలు ఎవరు నమ్మరు. ఇక వాడి జీవితంలో సీఎం అవటం కావటం కాదు. వాడు 100% ఏమైనా నిద్రలో కలలేమో కంటాడు, సీఎం అయితే అని చెప్పి
అటువంటి పరిస్థితిలో కాడు. ఈ కూటమి ప్రభుత్వం అంత కాలం వాడు సీఎం కాడు, సమస్య లేదు. అది అటు జగన్ పార్టీ వాళ్ళు ఇటు టీడీపీ పార్టీ వాళ్ళు ఇద్దరు కూడా జనాల్లోకి వస్తామని చెప్పి చెబుతున్నారు. చంద్రబాబు ఏమో సంవత్సరం పరిపాలన బాగుందని చెప్పడానికి వస్తానంటున్నాడు. జగన్ ఏమో అసలు సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ఏం చేయలేదని చెప్పడానికి వస్తానని చెప్పి చెప్తున్నాడు. ఎలా ఉంటుంది ఇద్దరు ఒకేసారి? ఆయన చేతిలో తాను అమ్మాడుతాయి రుణమాఫీ ఇది చేస్తే. రైతులకు వచ్చే నెలలో డబ్బులు వేస్తానని చెబుతున్నాడు. ఎప్పుడు నేను చచ్చిన రోజు చేయటమే. ఏం లేదు. ఈ రైతులు ఈ లోపల రాలిపోతున్నారు. సాయం చేస్తే బాగుపడతాడు. ఆయన కూడా మంచి పేరు ఉంటుంది. రైతులకి ఆయన చెప్తా ఉన్నాడు వచ్చే నెలలో వేస్తారని చెప్పి. ఇది దీన్ని పక్కన పెడితే మిగతా బట్టి మా మనలు కూడా పెళ్లికి ఎదుగుతారు ఆయన అనబట్టి. ఏ సంవత్సరం అయినప్పుడు 6 నెలలకి వెళ్ళి జగన్ ఆయన రైతు బిడ్డే. ఆయన రైతు బిడ్డే కదా. సంవత్సరానికి అమలు చేసింది. 6 నెలలకే చేసేవాడు. పింఛన్లు కూడా 6 నెలల కొత్త పింఛన్లు ఇస్తాం జగన్ అప్పుడు. ఈయన ఏమీ లేదు, సంవత్సరం బట్టి పింఛన్ల కోసం పెట్టుకుందామని. దానికోసం చేస్తే మంచోడే ఆయన. ఆయన రైతు బిడ్డేగా. ఆయన పవన్ కళ్యాణ్ కూడా రైతు బిడ్డే. వాళ్ళు చేస్తే మంచి పేరు ఉంటుంది వాళ్ళకి. థ్యాంక్స్ అయ్యా. బాబాయ్ గారు, రేపు టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు అందరూ కలిసి జనాల్లోకి వస్తామని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు చెప్పడం కూడా జరిగింది. ఇద్దరు ఒకేసారి వస్తే ఎలా ఉంటుంది అంటావు? కొట్లాడుకుంటాం. అదే జరిగేది. అందరూ ఒక రకంగా ఉండగా, నువ్వు ఒక రకంగా ఉండవు, నేను ఒక రకంగా ఉండవు. ఎవడో ఒకటి తాగి వస్తాడు, ఏదో ఒకటి అంటాడు, ఇంకొకటి వచ్చి ఇంకొకటి ఏదో ఒకటి అంటాడు, కొట్టుకుంటారు. ఇక అది అంటే మామూలుగా అసలు ప్రజలు ఎటువైపు ఉంటారంటారు? టీడీపీ వైపు ఉంటారంటావా వైసీపీ వైపు? టీడీపీ. ఎందుకని? ప్రభుత్వం వాళ్ళది కాబట్టి. ప్రభుత్వం వాళ్ళదా వీళ్ళదా కాదు, బాగా పని చేస్తుందా లేదా? పని చేస్తున్నా, టీడీపీ చేస్తున్నా. ఏం చేస్తున్నా? అసలు ఏం చేయట్లేదు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. అంటాడులే, అంటానికి ఏమొచ్చా. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఆ గుంతలు ఎవరు అనుకున్నాం? జగన్మోహన్ రెడ్డి ఏ గుంతలు పూడ్చాడు? ఆయన గుంత ఆయనే పూడ్చుకోలేకపోయాడు. సంపాదించుకొని పక్క తప్పుకున్నాడు. అనకూడదు మనం, ఎవరు బాధ వాళ్ళది. చంద్రబాబు నాయుడు వచ్చి సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. నిజంగానే ఏం అమలు చేయలేదా? వేసాడు, రోడ్లు వేసాడు. రోడ్లు వేస్తానే ఉన్నాడు, జరిగిపోతానే ఉన్నాడు అంటారయ్యా. నాలెక్కి నరం లేదు. ఎట్ట పడితే అటు తిరుగుతూ ఉంటుంది ఏంటి, ఎట్ట పడితే అటు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు వీడు ఉన్నాడు, వీడు తిన్నాడో లేదా అని ఎవరన్నా అడిగారా? అడగలేదు. అంతే. ఇది కూడా ప్రభుత్వం. ఇప్పుడు నువ్వు మంచితనంగా ఉండవు, నేను మంచితనంగా ఉండవు. నా ప్రభుత్వం నాదే, నీ ప్రభుత్వం నీదేనంటారు. నిన్న అంబటి రాంబాబు ఏమన్నాడు? ఏం చేశాడయ్యా, ఏం చేశారు? సంవత్సరం వచ్చి ఏం చేశారు? ఏం చేయలేదని అన్నాడు. మరి వీళ్ళు 5 సంవత్సరాలు పరిపాలించి ఏం చేశారు? ఏం చేశాడు? ₹1,00,000 ఒక ఆడదాని సంగతి విషయొచ్చి ₹1,00,000 లంచం అడిగాడు. నవరత్నాలు అని చెప్పి, సూపర్ 6 అని చెప్పి 6 పథకాలు చెప్పాడు కదా. అందులో ఇప్పటికే 4 నుంచి 5 పథకాలు అమలు చేసాం. ఇక ఫ్రీ బస్సు ఆగస్టులో అమలు చేస్తాం అని చెప్పి చేస్తా అని చెప్తా ఉన్నారు. ఇప్పటికంటే 5 పథకాలు అమలు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అసలు ఏం అమలు కాలేదని వాళ్ళు చెబుతున్నారు. అసలు ₹5 అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ లో కూడా అవినీతి చేసింది తెలుగుదేశం పార్టీ అంటారు. ఏముంది అవినీతి అంటారులే, ప్రతి ఒక్కళ్ళు అంటారు, అంటానే ఉంటారు. దోవన పోయే వాళ్ళు కూడా అంటా ఉంటారు. వాడు ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అని అంటారు. చంద్రబాబు నిజాయితీ, ఒక అన్నాను చూస్తే ఒక నిజాయితీ పరుడే. ఇప్పుడు కాదు, ఒకసారి దెబ్బతిన్నాడు కాబట్టి ఇప్పుడు సరిగ్గా లెవెల్లో నుంచున్నాడు. అది ఉన్నమాట చెబుతున్నాడు. ఇప్పుడు రేపు పొద్దున ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమో నేను సంవత్సరంలో ఈ పనులు చేశాను అని చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు వస్తున్నాడు. మరి జగన్ వచ్చి ఏం చెప్తాడు? ఏమో తను ఇష్టం వచ్చినట్టు ఆయన చెబుతాడు. తను మనసులో ఉన్న మాటలు ఆయన చెబుతాడు. నేను అది చేశాను, ఇది చేశాను, నేను ఇరగబడిచాను, ఇది చేశాను అని. ఇక అనకూడదు, ఇక మనం చెప్పుకోకూడదు. నిజంగా చేశాడు 5 సంవత్సరాలు జగన్? సర్వీస్ చేశాడు, 5 సంవత్సరాలు సంపాదించుకున్నాడు, సో వెళ్ళిపోయాడు. సార్, రేపు ఇటు టీడీపీ నుంచి టీడీపీలో గెలిచిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎంపీలు కానీ వీళ్ళందరూ కూడా జనాల్లోకి వెళ్ళేటువంటి ప్రోగ్రామ్ చేస్తా ఉన్నారు. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి పేరుతో. అటు వైసీపీ వాళ్ళు కూడా రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో అని చెప్పి జనాల్లోకి వెళ్తాం. చంద్రబాబు ఏం చేయలేదు, సంవత్సరంలో ఇచ్చిన సూపర్ 6ని ఎక్కడా కూడా అమలు చేయలేదు, ప్రజలందరూ కూడా మోసం చేశాడు, అక్రమ అరెస్టులు ఇవన్నీ చేస్తా ఉన్నాడు చెప్పి వాళ్ళు జనాల్లోకి వెళ్తా ఉన్నారు. ఏంటి ఇద్దరు కలిసి ఒకేసారి వెళ్తే ఎలా ఉంటుంది? అంటే ఇద్దరు కలిసి వెళ్తున్నారంటే ఓకే, కానీ దానికి టీడీపీ వాళ్ళు కౌంటర్గా వెళ్ళటం మంచిది కాదు నాకు తెలిసి. ఎందుకంటే జనాలే తెలుసుకోవాలి అసలు ఈ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అయింది. సంవత్సరం అయిన తర్వాత మనకున్న ప్రాబ్లమ్స్, మనం ప్రజెంట్ ఆర్థిక ప్రాబ్లమ్స్లో ఉన్నాము. మొన్న సంక్షోభం వచ్చింది, విజయవాడ వరదలు, ఇవన్నీ అన్నిటి నుంచి బయటపడుతున్నాం. ఇప్పుడే బయటపడుతున్నాం కాబట్టి జనాలు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు చెప్తారు, చెప్పినంత మాత్రాన జనాలు అప్పటికప్పుడు నమ్మరు కదా. చేసేసి చూస్తున్నారు. సూపర్ 6 చెప్పారు, సూపర్ 6లో 3 పథకాలు అమలు చేశారు. ఇంకా మిగతా కూడా అమలు చేస్తారనే ఉంది జనాల్లో. ప్లస్ ఎవరిలో కూడా వ్యతిరేకత అనేది లేదు గవర్నమెంట్ మీద. మెయిన్ ఏంటంటే వ్యతిరేకత లేనప్పుడు మనం వెళ్ళి ఇది గుమ్మడికాయలు దొంగ ఇవ్వడం అంటే మనం కాదని ముందే చెప్పుకోవడం అన్నట్టుగా మనం జనాల్లో వెళ్ళి ముందే వాళ్ళకి కౌంటర్గా మనం ఇద్దామని ముందే వెళ్ళడం అయితే నా దృష్టిలో రాంగ్. అది ఎందుకంటే
జనాలు తెలుసుకోవాలి అసలు ఏం చేశారైంది అనేది. ఇలా ఎప్పుడు వెళ్ళాలయ్యా అంటే 4 years తర్వాత, మినిమం 2 years దాటిన తర్వాత సూపర్ 6 అమలు చేయలేకపోతే ఎందుకు చేయలేదు మేము ఇంతవరకు చేసామని చెప్పుకోవడానికి వెళ్ళొచ్చు. కానీ మినిమం 3 years చేశారు. ఉన్న ప్రాబ్లమ్స్కి మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఈ ప్రాబ్లమ్స్లో 3 చేశారు, బాగానే చేశారు. 4 చేశారు మొత్తం, అంటే నిన్న ఒకటి చేశారు కాబట్టి మొత్తం 4 అయినాయి. రైతు భరోసా వేస్తా ఉంటున్నారు. ఓకే, ఈ నెల అంటే అయిపోయింది కాబట్టి ఈ నెల లాస్ట్కి వేస్తారు, అంటే లాస్ట్ మంత్ అయిపోయింది కాబట్టి చేస్తామన్నది ఒక నెల అటు ఇటుగా చేస్తానే ఉన్నారు, ఇంప్లిమెంట్ చేస్తానే ఉన్నారు. దీని గురించి మళ్ళీ ఎమ్మెల్యేలని ఎంపీలని ఇంటింటికి పంపించడం అంటే మాకైతే నచ్చలేదు అన్న పాయింట్. కానీ ప్రత్యర్థి పార్టీలు కూడా ఉన్న ప్రభుత్వానికి ఆ సమయాన్ని ఇవ్వాలి. మరి జగన్మోహన్ రెడ్డి ఆ సమయం ఇవ్వకుండా సంవత్సర కాలంలోనే చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయిపోయాడు. చంద్రబాబు నాయుడు సూపర్ 6 అమలు చేయడం లేదు, ప్రజల్ని ముంచేశాడు, పేద ప్రజల్ని తొక్కేశాడు అన్న విధంగా మరి ప్రత్యర్థి పార్టీలు కూడా కనీసం ఆ సమయాన్ని ఇవ్వకపోవడం కూడా అది కూడా కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ కాదు, కానీ జనాలు తెలుసుకోవాలి. అది ఇప్పుడు వాళ్ళు వెళ్తారు ఇంటింటికి ప్రోగ్రామ్స్కి, జనాలు తెలుసుకోవాలి. అంతేగాని వాళ్ళు ఏదో వెళ్తున్నారని చెప్పి వాళ్ళ కౌంటర్ ఇవ్వడానికి మనం ఆడావుడికి వెళ్ళి మనం కొంచెం ఏంటంటే పిచ్చోళ్ళ లెక్క అవుతాం. అందుకని ఏంటంటే వాళ్ళని వెళ్ళండి, వెళ్ళి అసలు జనాల్లో స్పందన చూసిన తర్వాత అప్పుడు వాళ్ళు ఏమి జనాలు కౌంటర్ ఇస్తారేందని అది చూసుకొని తర్వాత మనం వెళ్ళొచ్చు. అంతేగాని వాళ్ళు వెళ్ళక ముందే వెళ్ళి వాళ్ళు ఏం కౌంటర్ ఇస్తారో తెలియదు, వాళ్ళు జనాలకి ఏం చెప్తారో తెలియదు ఈ సూపర్ 6 పథకాల గురించి. అయినా ముందలే వెళ్ళటం అంటే నాకు అంత అనిపించలేదు. అది అసలు ఎవరు వెళ్తున్నారా ఎవరు వెళ్ళట్లేదా పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు కూడా నేను దీపావళి నుంచి జనాల్లోకి వెళ్తాను, సంక్రాంతి నుంచి జనాల్లోకి వెళ్తాను, జనవరి నుంచి జనాల్లోకి వెళ్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రజల తరపున పోరాడతా, ప్రజల తరపున ప్రశ్నిస్తాను జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అవన్నీ వదిలేసి ఎవరో అయితే నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉన్నారు, మండల నాయకులు, జిల్లా నాయకులు ఉన్నారు, మీరు వెళ్ళండి గడప గడపకి, మీరు వెళ్ళండి ప్రతి పల్లెకి, అక్కడ రచ్చబండ్లు పెట్టండి, మండల స్థాయి మీటింగ్లు పెట్టండి అని చెప్పి వాళ్ళకి చెప్తున్నాడు తప్పితే జగన్మోహన్ రెడ్డి వచ్చేటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. జగన్మోహన్ రెడ్డి పోయి బెంగళూరులో కూర్చున్నటువంటి పరిస్థితి. ఎందుకు అంటే నేనే వస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆగిపోయాడు? అతని ప్రాబ్లమ్స్ ఏందో మనకు తెలియదు కదా. ఫస్ట్ అయితే క్యాడర్నే రెడీ చేస్తున్నాడు, మీరు వెళ్ళండి ఫస్ట్ చూద్దాం అసలు ప్రజల్లో స్పందన చూసినప్పుడు ప్రజల స్పందన బట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రావచ్చు. అదే మొన్న చూసాం అటు తెనాలి వెళ్ళిన సంఘటన కానీ సత్తెనపల్లి వెళ్ళిన సంఘటన కానీ ఆ రెండు అంటే ప్రజా వ్యతిరేక సంఘటనలు అయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శించినప్పుడు వీటికి ఎందుకు రావటం లేదు? ఓకే, కొన్ని మనం ఏంటంటే మానవతా దృక్పథంతో చూడాలి, కొన్ని ఏంటంటే ఎవరి పార్టీలు తగ్గట్టుగా వాళ్ళు కామెంట్ చేస్తుంటారు. మనం ఎవరిని కామెంట్ చేయకూడదు, ఏదైనా జనాలనే తెలుసుకోవాలి తప్పితే మనం ఎవరిని కామెంట్ చేయకూడదు. ఇప్పుడు మనం ఈ పార్టీ ఆ పార్టీ అది వేరే విషయం. కాకపోతే ఏంటంటే మనం ఎవరిని కామెంట్ చేయకూడదు, చూస్తూ ఉండాలి, జనాలకే తెలుస్తూ ఉంటుంది 1 by 1. అంతేగాని మనం బట్టలు దించుకొని అరిసి గొంతు మాత్రమే ఎవరు నమ్మడం. వాళ్ళందరికీ వాళ్ళే తెలుసుకోవాలి, వాళ్ళలో మార్పు రావాలి. అది జగన్మోహన్ రెడ్డి గారి మీద రాని లేదంటే టీడీపీ వాళ్ళ మీద కానీ అది వేరే విషయం. జనాల్లోనే మార్పు రావాలి. అది జనాల్లో ఎట్లా ఉంది ఏంది అనేది అందరూ చూస్తాను. ఒకప్పుడులాగా ఇప్పుడు మీడియా మొత్తం ఫోకస్ చేస్తుంది, మీడియా మొత్తం చెప్పేస్తుంది అందరికీ. మీడియా ప్రతి ఒక్కరికి టచ్ ఫోన్లు ఉన్నాయి, యూట్యూబ్లో చూసుకుంటున్నారు. అందుకని ఇప్పుడు ఎవరు పిచ్చోళ్ళు లేరు, ఏం లేరు, ఎవరు ఏం చేస్తున్నా అందరూ తెలిసిపోద్ది. అది ఇదైనప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది, వీళ్ళు కూడా మంచి చేస్తేనే రేపు రిసీవ్ చేసుకుంటారు జనాలు, అది కూడా చూసుకుంటారు. ఎవరే మంచి చేస్తున్నారు ఏంది అనేది అంతా చూసుకుంటారు. అంతేగాని వాళ్ళని పరామర్శించాలంటే ఓకే, ఎవరి ఇష్టం వాళ్ళది. అంటే ఈ సంవత్సరం పరిపాలన పైన చంద్రబాబు గవర్నమెంట్ కానీ టీడీపీ గవర్నమెంట్ కానీ మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఏంటి? ఓకే, ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న దాన్ని బట్టి ఆయనకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి ఉన్న 40 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ మీద నాకు తెలిసి రాష్ట్రాన్ని నడుపుకొస్తున్నారని నేను అనుకుంటున్నాను.